వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా చూసినట్లయితే చక్కగా రోమపత్రికలోను, అలాగే ప్రకటన గ్రంథంలోను, అలాగే ఏప్రిల్ రాసిన పత్రికలోను ఓర్పు గురించి చెప్తూ ఉంటారు అనమాట అండి. దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి ఓర్పు అనేది చాలా అవసరం అనమాట అండి. దేవుని చిత్తము నెరవేర్చాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, తర్వాత బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో మనం జయించి జయ జీవితాన్ని జీవించాలన్నా మనకేం కావాలండి? ఓర్పు అవసరం అని చెప్పేసి ఆ 3 పత్రికల్లో చెప్తూ ఉంటారు అనమాట అండి. ఆ 3 గ్రంథాలు మనం చూస్తాం, ఇంకా అనేక గ్రంథాలు చూస్తూ ఉంటాం. దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఓర్పు కలిగి జీవించారా? జీవించలేదండి. ఆయన ముఖం మీద ఉమ్ములు వేశారు, అలాగే ఆయన దూషించారు, ద్వేషించారు, అవమానపరిచారు. అయినా కానీ ఆయన ఎవరైనా ఏమైనా అన్నారా? అనలేదండి. ఓర్పు కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే కన్యమరియ గారు గర్భం ధరించిన తర్వాత ఎవరు ఎన్నన్నా కానీ తలదించుకుని ఓర్పు కలిగి జీవించింది కనుక ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేనికైనా ఓర్పు అనేది అవసరమైనది అనమాట అండి. ఓర్పు లేనిదే మనం ఏమీ చేయలేమన్నమాట అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది ఓర్పు కలిగి జీవించారు. ఎవరైతే ఓర్పు కలిగి జీవించారో వారందరి జీవితాలు కూడా దేవుడు ఆశ్చర్యకారాలు చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఓర్పు కావాలండి, పట్టుదల కావాలి. చక్కగా ఆ ఓర్పు పట్టుదల లేకపోతే మనం ఏ పని చేయలేమన్నమాట అండి. అలాగే దేవుని మాట వినాలన్నా, దేవుని మాట ప్రకారం నడుచుకోవాలన్నా, మనకి ఏదైనా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ వాటన్నిటిని జయించి జయ జీవితాన్ని జీవించాలంటే ఓర్పు కలిగి జీవించాలన్నమాట. ఓర్పు అనేది అవసరం కనుక చక్కగా మనందరం కూడా ఓర్పు కలిగి జీవించినట్లయితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. అబ్రహాం గారు చూడండి, చక్కగా సర్వశక్తి గల దేవుడు 75 సంవత్సరంలో మాట్లాడితే 100 సంవత్సరాల వరకు అయినా ఓర్పు కలిగి జీవించలేదండి. ఆ దేవుడు ఏదో ఒక సమయంలో కుమారుని ఇస్తాడని చెప్పేసి ఆయన ఓర్పు కలిగి జీవించడం మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇంకా ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో యోబు గారి దగ్గరికి వెళ్తే ఎన్ని శ్రమలు వచ్చాయని ఆయనకి, దేవుడు నాకు ఏదో సమయంలో నాకు సహాయం చేస్తాడని చెప్పేసి ఆ శ్రమల్లో తట్టుకోవడానికి బలమైన కారణం ఏంటంటే ఓర్పు అనమాట అండి. ఆయన ఓర్చుకున్నాడు కనుక రెట్టింపు ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు అనమాట అండి. అందుకే ఓర్పు అనేది ఇంటికి మంచిదే, ఒంటికి మంచిదే, అన్నిటికీ మంచిదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఓర్పు కలిగి జీవిద్దామా? చక్కగా చదువుకోవాలన్నా ఓర్పు కావాలండి. ఒకసారి చదివితే వస్తుంది, మనకే రాదు. చదివిందని పదే ఓర్పు కలిగి చదివితే మనం అనుకున్నది సాధించవచ్చు అనమాట అండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా, ఎగ్జామ్ కోసం చదువుకునేటప్పుడైనా ఓర్పు లేదనుకోండి, మనం చదవలేమండి. కనీసం ఎగ్జామ్ రాయడానికైనా, పరీక్ష రాయడానికైనా ఓర్పు అనేది అవసరం. మేము చదివింది రాలేదని చెప్పేసి రాయకుండా వచ్చేసామనుకోండి, ఫలితం ఏమైనా ఉంటుందా? ఫలితం శూన్యమవుతూ ఉంటుంది. అలా కాకుండా ఓర్పు కలిగి క్వశ్చన్ పేపర్ 1-10 చదివితే, ఓర్పు కలిగి చదివితే చక్కగా రాయగలుగుతూ ఉంటాం అనమాట అండి. మరేమంటారండి? ఓర్పు కలిగి జీవిస్తారా? మీ ఆలోచన మీదేనండి. దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి అందరూ కూడా దేవుడి మాట విందాం, దేవుడు చెప్పినట్లు ఓర్పు కలిగి జీవిద్దాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? వింటారా దేవుని మాట? ఓర్పు కలిగి జీవిస్తారా? మేము ఓర్పు కలిగి జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. తాళం వంచండి. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అన్ని విషయాల్లో తండ్రి ప్రభు ఓర్పు కలిగి జీవించమన్నారు తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థన చేసుకొని చదివించారు. మేము ఒక పని చేయాలంటే ఓర్పు కావాలి తండ్రి, ఇస్తాను. ఆ ఓర్పు తండ్రి లేకపోతే మేము ఏ పని చేయలేము తండ్రి, కొన్నారు. అలాగే తండ్రి బిడ్డలందరూ తండ్రి ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ తండ్రి ప్రభా ఓర్పు కలిగి జీవించే యోగ్యతను దయచేయండి. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరూ కూడా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి.
వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తండ్రి, గర్భిస్తులను బాలింతలను చదవాలని బిడ్డలు తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న వారు తండ్రి, చేతుర్తులు చేసుకుంటున్న వారు తండ్రి ప్రభావ, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, ఇలాగ 1 by 1 తండ్రి ప్రతి బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి బిడ్డకి తండ్రి ప్రభావ ఓర్పు కలిగి జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని, మరొకసారి మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించి తండ్రి, మా ప్రార్థన కుదవాలని దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రార్థన నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహావచనం బట్టి మనందరము కూడా దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, చక్కగా ఓర్పు కలిగి జీవిందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందండి, ప్రతి ఒక్కరు కూడా ఓర్పు కలిగి జీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఓర్పు కలిగి జీవించే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ప్రభువా, ఈ భూలోకంలో తండ్రి నేను ఓర్పు కలిగి జీవించే యోగ్యత నాకు దయచేయని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేసి అడుగుతారో వాళ్ళందరికీ దేవుడు తప్పనిసరిగా ఓర్పుని దయచేసి హ్యాపీగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేస్తూ ఉంటారు అనమాట అండి. మరేమంటారు? జీవిస్తారా ఓర్పు కలిగి? చేస్తారా పట్టుదల కలిగి ప్రార్థన? వింటారా దేవుని మాట? ఏమంటారు?